హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్ విటమిన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో డిజాల్వ్డ్ ఇన్ వాటర్ విటమిన్స్ అనమాట, అంటే కొవ్వులో కరిగే విటమిన్స్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అందులో మనకి ఓన్లీ విటమిన్ బి అండ్ విటమిన్ సి మాత్రమే ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ విటమిన్ బి. విటమిన్ బిలో మనకి విటమిన్ B1 అన్నది ఉంటుందన్నమాట. B1 సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి థైమిన్, యాంటీబెరిబెరి విటమిన్, యాంటీ న్యూట్రిక్ విటమిన్. నెక్స్ట్ సోర్సెస్ గ్రౌండ్నట్, ర్యాప్ సీడ్స్ అండ్ డ్రైడ్ చిల్లీ, పల్సెస్, లివర్, ఎగ్, వెజిటేబుల్స్, మిల్క్లో మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి మ్యాక్సిమం ఏంటి అంటే B1 అన్నది ఏంటి అంటే మిల్క్, రైస్, వీట్, గంజిలో కూడా చాలా ఎక్కువ మనకి విటమిన్ B1 అన్నది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి తవుడులో కూడా విటమిన్ B1 అన్నది ఉంటుంది. అందుకే మనకి ఏంటి అంటే మనకి పశువులకి కూడా తౌడు అన్నది పెడుతూ ఉంటారు. దానికి ఏంటి అంటే B1 అన్నది వస్తుందన్నమాట దానికి. సో ఫ్రీగా మనకి కొంచెం ఈజీ అవైలబిలిటీ ఏదైనా ఉంది అంటే గంజిలో కూడా మనకి విటమిన్ B1 అన్నది ఉంటుంది. అందుకే మనకి పెద్దవాళ్ళు సమ్మర్ వచ్చే టైం కల్లా కొంచెం వేడి గంజి నిమ్మకాయ కలిపేసి ఇస్తూ ఉంటారు కదా. సో దానికి కూడా రీజన్ ఇదనమాట. ఈ విటమిన్ B1 ఫంక్షన్ ఏంటి అంటే హార్ట్ ఫంక్షన్, అలాగే కార్బోహైడ్రేట్ సింథసిస్ని మనకి మంచి ఫంక్షనింగ్ అయ్యేటట్టు ఈ విటమిన్ B1 అన్నది జరుగుతుంది. ఎందుకంటే హార్ట్ ఫంక్షనింగ్ అన్నది మొత్తం బాడీ, హ్యూమన్ బాడీకి కావాల్సిన మొత్తం ఫంక్షన్ అంతా హార్టే చూసుకుంటుంది కాబట్టి దానికి కావాల్సిన విటమిన్ ఏంటండి B1 అనమాట. ఈ కార్బోహైడ్రేట్ సింథసిస్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్ని మనకి స్మాల్ పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తూ, అంటే కార్బోహైడ్రేట్ని సింథసిస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ విటమిన్ B1. డిసీజెస్ ఏంటి అంటే బెరీ. మనకి ఈ బెరీ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి అంటే కండరాలు బలహీనంగా ఉండటం, అంటే పక్షవాతం వచ్చేలాగా, అలాగే ఏంటి అంటే ద్రవం పేరుకుపోవటం, నెక్స్ట్ గుండె ఆగిపోవటం, తిమ్మిర్లు, ఇలా జలదరింపు, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండటం. సో ఇలాగా మనకి మొత్తం విటమిన్ B1 అన్నది తక్కువ అయితే శరీరానికి అసలు ఏంటంటే హార్ట్ అలాగే మొత్తం నర్వింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి వీక్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఉంటాయన్నమాట. అందుకే మనం విటమిన్ B1 ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ని, అలాగే మిల్క్, రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ తీసుకోవటం చాలా మంచిది. ఓకేనండి, ఇది విటమిన్ B1. సో నెక్స్ట్ విటమిన్ B2 అండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి రైబోఫ్లేవిన్, ఎల్లో విటమిన్ అండ్ ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు. సో దీనికి ఈ ఎల్లో ఎంజైమ్ అని నేమ్ అన్నది ఎందుకు వచ్చిందని ముందు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం సోర్సెస్ గురించి చూద్దాము. సోర్సెస్కి వచ్చేసరికి మిల్క్, ఎగ్, లివర్, మీట్, మష్రూమ్స్, బీన్స్ అనమాట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను, మిల్క్లో అన్ని విటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ విటమిన్ సి తప్పించి. మనకి నార్మల్ మిల్క్, అలాగే మనకి అందరం జున్ను కూడా తినే ఉంటాం కదా. సో జున్ను పాలకి నార్మల్ పాలకి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటుంది కదా. దానికి ఏంటి అంటే కారణం ఈ ఎల్లో ఎంజైమ్, అంటే విటమిన్ B2 ఎక్కువ దేంట్లో అయితే ఉంటుందో దానికి ఏంటి అంటే మిల్క్లో మనకి ఆ జున్ను పాలు ఏంటి అంటే లైట్ ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. దానికి కారణం ఏంటి అంటే విటమిన్ B2 అన్నది ఉండటం వల్ల మనకి జున్ను పాలు లైట్ ఎల్లోయిష్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఈ విటమిన్ B2ని మనకి ఎల్లో ఎంజైమ్ అని, ఎల్లో విటమిన్ అని అనడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఫంక్షన్స్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ ఏంటి అంటే మనకి శ్వాసక్రియ అన్నమాట ఆక్సిడేషన్. అండ్ రిడక్షన్కి వచ్చేసరికి కిరణజన్య సంయోగ క్రియ, అంటే తెలుసు కదా ఫోటోసింథసిస్. మనకి ఇక్కడ ఆక్సిడేషన్ ఏంటి అంటే మనకి ఆక్సిజన్ని యాడ్ చేసుకొని మనకి హైడ్రోజన్ని మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో లేదు అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్వాసక్రియ చర్య ఉంటుంది కదా. అంటే మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ని లోపలికి తీసుకొని మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎలాగైతే రిలీజ్ చేస్తామో దాన్ని మనం ఆక్సిడేషన్ అంటారు. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, రిడక్షన్లోకి వచ్చేసరికి మనకి ఏదైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాన్ని మనం అబ్జార్బ్ చేసుకొని మనకి
ఆక్సిజన్ని బయటకి రిలీజ్ చేయడాన్ని రిడక్షన్ అంటారనమాట. అది ఎక్కడ జరుగుతుంది? ఫోటోసింథసిస్లో జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటామంటే ఇక్కడ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్ చేయడానికి మనకి ఈ విటమిన్ B2 అన్నది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆక్సిడేషన్ అంటే శ్వాసక్రియ చర్య అండి. రిడక్షన్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ని రిడక్షన్ అంటారు అకార్డింగ్ టు B2 విటమిన్ పరంగా. ఓకేనా? ఇక్కడ మీరు ఏంటి అంటే రిడక్షన్ బదులు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని కూడా మీరు రాసుకోవచ్చు, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే విటమిన్ B2 ఫంక్షన్స్ ఏంటి, ఆక్సిడేషన్, రిడక్షన్ అని స్లాష్ ఇచ్చి ఇస్తూ ఉంటాడు, ఇంకో 3 డిఫరెంట్ ఆప్షన్స్ అన్నవి ఇస్తాడు. సో ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అన్నది తెలియకుండా మనకేంటి అంటే రెస్పిరేటరీ ఫోటోసింథసిస్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఆప్షన్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు డిసీజెస్కి వచ్చేసరికి క్రాకింగ్ ఆఫ్ స్కిన్స్, రెడ్డిష్ ఐస్, అలాగే క్రాకింగ్ ఆఫ్ టంగ్ అన్నది ఉంటుందన్నమాట. అంటే విటమిన్ B2 తక్కువ అవటం వల్ల మనకేంటి అంటే నోటి మూలల్లో పగులుతుందన్నమాట. అంటే చాలామందికి మనం చూసే ఉంటాం, మనం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము, నోటి మూలల్లో పగలటం, అలాగే టంగ్ ఇన్ఫెక్షన్ అంటే నోటిపూత. సో దీనికి కారణం ఏంటి అంటే విటమిన్ B2 అన్నది మనకి తక్కువ అవటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. సో నోటి మూలల్లో పగలడాన్ని మనం ఏంటంటాం? కెలోసిస్ అంటాం అన్నమాట. అలాగే టంగ్ ఇన్ఫెక్షన్, నోటిపూతని ఏంటంటారంటే గ్లాసైటిస్ అని అంటారు. ఓకేనా? ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి డిసీజెస్ అంటే మనకి విటమిన్ B1 అలాగే విటమిన్ B2 గురించి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే వీడియోస్ అన్నీ డైరెక్ట్